ఓం శ్రీ మాత్రే నమః. చాముండేశ్వరి ఆలయం. ఈ వీడియోలో చాముండేశ్వరి ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి మరియు ఆలయం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మైసూర్ చాముండేశ్వరి ఆలయం గురించి, అలాగే ఆలయం విశిష్టత మరియు స్థల పురాణం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మైసూర్లోని చాముండేశ్వరి ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. చాముండేశ్వరి ఆలయం కర్ణాటకలోని మైసూర్ సిటీకి 13 కిలోమీటర్స్ దూరంలో చాముండి కొండలపై ఉంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ ఆలయానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ మైసూర్ రైల్వే స్టేషన్. మైసూర్ కి మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్ లో రావాలనుకుంటే హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులో ఉంది. లేదంటే ఫ్లైట్ లో బెంగళూరు చేరుకొని బెంగళూరు నుండి బస్ లో లేదా ట్రైన్ లో మైసూర్ చేరుకోవచ్చు. మైసూర్ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ నుండి చాలా క్యాబ్స్, ఆటోస్ కొండపైకి ఉంటాయి. ఒకవేళ ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళకి కొండపైన మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంటుంది. వెహికల్స్ అక్కడ పార్క్ చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. పార్కింగ్ ఏరియా నుండి టెంపుల్ వరకు టోటల్ షాప్స్ ఉంటాయి. ఏమైనా పూజ సామాగ్రి, ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది 8 కొండల సమూహం. పశ్చిమం వైపు ఉన్న శ్రీ చాముండేశ్వరి ఆలయం 8 కొండల్లో ఒకటి. పూర్వం ఈ కొండను మహాబలాద్రిగా పిలిచేవారు. కాలక్రమేణా చాముండేశ్వరి దేవి వల్ల ఈ కొండను చాముండేశ్వరి హిల్ గా మార్చారు. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాము. ఇప్పుడు ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ మహిషాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని తన రాజ్యంగా చేసుకుని పాలించేవాడు. అతను ముల్లోకాలని తన వశం చేసుకోవాలనే కోరికతో బ్రహ్మదేవునికి ఘోరమైన తపస్సు చేయగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి మహిషాసురుడు తనకి మరణం లేకుండా అమరుడిగా ఉండే వరం కోరుకున్నాడు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణికి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. మహాసముద్రాలకు, మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక నీ మరణానికి, మృత్యువుకి ఒక మార్గాన్ని విడిచిపెట్టి మరే వరమైనా కోరుకోమన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకు ఏ ప్రమాదము రాదు. కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా నాకు వరం అనుగ్రహించండి అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించాడు. బ్రహ్మదేవుని వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. అప్పుడు దేవేంద్రుడు దేవతలతో మొరపెట్టుకోగా మహిషాసురుడిపై వారికి కలిగిన క్రోధాన్ని ప్రకాశమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజస్సుతో ఒక స్త్రీ రూపం జన్మించింది. శివుని తేజము ముఖముగాను, విష్ణు తేజము బాహువులుగాను, బ్రహ్మ తేజము పాదములుగాను కలిగి మంగళమూర్తిగా అవతరించిన అమ్మవారు 18 చేతులను కలిగి ఉంది. హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు. అలా జన్మించిన అమ్మవారికి శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలమును, అలా అవతరించిన దుర్గాదేవి మహిషాసురుని ఎదిరించింది. 9 రోజులు తీవ్రంగా పోరాడింది. 10వ రోజున మహిషాసురుని వధించింది. అలా దుర్గాదేవికి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన రోజును దసరా పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఎదురుగా కనిపించేదే టికెట్ కౌంటర్. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో 4వది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. ఈ దేవాలయ గోపురాన్ని బహుశా 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు. అలాగే 1659 కాలంలో 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండ శిఖరానికి 1000 మెట్ల మార్గాన్ని ప్రారంభించారు. అలాగే ఈ ఆలయానికి 1761 నుండి 82 మధ్య కాలంలో మైసూర్ సామ్రాజ్యాన్ని పాలించిన ముస్లిం పాలకుడైన హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు సమర్పించాడు. ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు. ఈ ప్లేస్ లోనే అమ్మవారు మహిషాసురుని వధించిందని చెబుతారు. ఇక్కడ కనిపించేది 30 రూపీస్ టికెట్ ఎంట్రెన్స్. ఈ ఆలయంలో 3 రకాల దర్శనాలు ఉన్నాయి. మొదటిది ఫ్రీ దర్శనం, రెండవది 100 రూపీస్ దర్శనం, మూడవది 30 రూపీస్ దర్శనం. మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 100 రూపీస్ దర్శనానికి వెళ్లే వారికి ఒక టికెట్ కి 1 లడ్డు ఫ్రీగా ఇస్తున్నారు.
మేము దర్శనం చేసుకుని బయటికి రాగానే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని టెంపుల్ లోపల ఊరేగించి గర్భగుడి లోపలికి తీసుకెళ్తున్నారు. మేము వెళ్లిన రోజు రష్ కొంచెం ఎక్కువగానే ఉంది. మాకు దర్శనానికి 2 hours టైం పట్టింది. గర్భగుడిలో అమ్మవారు ఈ రూపంలో దర్శనం ఇస్తారు, దర్శించుకోండి. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచి కాపురే ప్రద్యుమ్నాం శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే ఆలంపురే జోగులాంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మహురే ఏకవీరిక ఉజ్జయినాం మహంకాళి పీఠిక్యాం పురుహీతిక ఓడమ్యాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాశ్రాయాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి. ఇది అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం. అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రంలో చాముండి క్రౌంచపట్టని అని రాసి ఉంటుంది కదా, అదే ఈ మైసూర్ చాముండేశ్వరి ఆలయం. పీఠాన్ని క్రౌంచపీఠం అని కూడా పిలుస్తారు. టెంపుల్ లోపల శారీ కౌంటర్ కూడా ఉంది. అమ్మవారికి సమర్పించిన చీరలను సేల్లో అమ్ముతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయి. తండ్రి అయిన దక్ష ప్రజాపతి వల్ల తన భర్త అయిన శివునికి అవమానం జరగడం వల్ల సతీదేవి అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది. దీనికి కోపించిన శివుడు రుద్ర రూపంలో దక్షుణ్ణి సంహరించి సతీదేవి మృతదేహాన్ని తన భుజంపై వేసుకొని రుద్రతాండవం చేయగా మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 ముక్కలుగా చేశాడు. అందులోని సతీదేవి జుట్టు ఈ చాముండి కొండల పైన పడడం ద్వారా ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో 4వ శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మైసూరుగా చెప్పబడుతున్న ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు మహిషాసుర రాజ్యం. అందుకే అతను పాలించిన ప్రాంతాన్ని మహిషపురం అని, మహిష ఊరు అని పిలిచేవారు. అలాగే కాలక్రమేణా మహిషూరు తరువాత మైసూరుగా మారిందని చెబుతారు. మహిషాసురుని సంహరించాక అమ్మవారు ఈ కొండపైనే కొలువు తీరారు. టెంపుల్ నుండి బయటికి రాగానే కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉంటుంది. కొబ్బరికాయలు లోపల కొట్టుకోవచ్చు, బయట కూడా కొట్టుకోవచ్చు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని అద్భుతమైన చాముండి కొండలపై చాముండేశ్వరి ఆలయం ఉంది. నవరాత్రులు జరిగే 7వ రోజున చాముండేశ్వరి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 12 ఆభరణాలు, అలాగే మైసూర్ రాజు ఒడియార్ వద్ద ఉన్న 34 ఆభరణాలు దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావడం ఆచారంగా ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆభరణాలను మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు, కవచం నిత్యం ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. దీంతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులు చూడడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారి తల మీద ఉన్న చామరాజముడి అంటే కిరీటం, కంఠాభరణాలతో, కర్ణపత్రాలతో ఇలా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వర్ణాలంకార భూషితమైన చాముండేశ్వరి అమ్మను చూడడం భక్తులు అదృష్టంగా భావిస్తారు. 3 పతకాల హారం, 28 మనులు పొదిగిన కంటి, జడపిన్నులు, జడబిల్ల, వజ్ర ఖచ్చితమైన త్రిశూలం, పాతుపతాస్త్రం, నాగాస్త్రం, కవటం, ఘంటాహస్త, కవచ కలశం, డమరుకం, ఖడ్గహస్త్రం, కోటిహస్త్రం మొదలైన ఆభరణాలతో సర్వశోభితంగా చాముండేశ్వరి అమ్మ అలరాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో అన్నదానం కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు రష్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మేము చేయలేకపోయాము. అన్నదానం యొక్క టైమింగ్స్ ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుండి 3:30 వరకు, మళ్ళీ నైట్ 7:30 నుండి 9 గంటల వరకు. చాముండేశ్వరి అమ్మవారు మైసూర్ మహారాజుల సంరక్షక దేవత మరియు వారు అనేక శతాబ్దాలుగా చాముండేశ్వరి అమ్మవారికి ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు. మైసూర్ మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ తమ కులదేవతగా ఆరాధిస్తూ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు.
ఇక్కడ కనిపించేది మహిషాసురుని విగ్రహం. మేము వెళ్ళిన టైంలో మహిషాసురుని విగ్రహానికి పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో మొత్తం కవర్ తో కప్పేశారు. మామూలుగా మహిషాసురుని విగ్రహం ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 3:30 నుండి 6 గంటల వరకు, మళ్ళీ 7:30 నుండి 9 గంటల వరకు. మనం చాముండేశ్వరి టెంపుల్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు మనకి రోడ్ కి సైడ్ కి బైనాకులర్ వ్యూ పాయింట్ ఉంటుంది. టికెట్ కాస్ట్ ఒక్కరికి 20 రూపీస్. దీంట్లో నుండి మైసూర్ ప్యాలెస్ మొత్తాన్ని చూడొచ్చు, అలాగే మైసూర్ సిటీని కూడా చూడొచ్చు. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఆషాఢ శుక్రవారం. అలాగే ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే నవరాత్రి వేడుకలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఆ 9 రోజుల పాటు అమ్మవారిని భిన్నంగా అలంకరిస్తారు. దీంట్లో నుండి మైసూర్ సిటీ యొక్క వ్యూస్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇదండి అష్టాదశ శక్తి పీఠాల్లో మోస్ట్ పవర్ఫుల్ అయిన చాముండేశ్వరి పీఠం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.